ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచు మనోజ్ బౌన్సర్లు గాను, మంచు విష్ణు బౌన్సర్లు కానీ జల్పెల్లి మన మోహన్ బాబు నివాసం వద్ద చేరుకొని ఇద్దరు అటు విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లు ఒకరికొకరు తోపులాట గురి చేసుకొని మంచు మనోజ్ బౌన్సర్లు బయటికి నెట్టేశారనమాట. మంచు విష్ణు బౌన్సర్లు లోపల ఉన్నారు. మంచు విష్ణు కూడా అప్పటికే దుబాయ్ నుంచి వచ్చి ఆ ఫామ్ హౌస్లో ఉండి మనోజ్ గారు బౌన్సర్స్ ఎవరు వచ్చినా కానీ బయటికి నెట్టేయని చెప్పి అనే ఒక హింట్ ఇవ్వడంతో మంచు మనోజ్ గారి బౌన్సర్లు అందరూ కూడా బయటికి నెట్టేసారు అనమాట. ఆ తర్వాత మంచు మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, మనం ఇలాంటి పట్టించుకోవద్దు అని చెప్పి మోహన్ బాబు గారు ప్రెస్ మీడియాకి ఒక మాట చెప్పారనమాట. అయితే ఇక్కడ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పి మీరు దానికంటే మీ ఫ్యామిలీలో మీ అంతటా మీరే ఇలా చేస్తున్నారని చెప్పి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది అనమాట. మీరు ప్రతి మాటకు ముందు మాట తర్వాత డిసిప్లిన్ 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 అని చెప్పి అంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో డిసిప్లిన్ ఎక్కడ పోయిందని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కూడా ప్రశ్నిస్తున్నారు అనమాట.